హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ మొత్తం 10 సెంట్లుగా ఉంది చూడండి. అయితే ఈ ల్యాండ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం దగ్గర ఉంది. ఇది మొత్తం కూడా 10 సెంట్ల ల్యాండ్ అండి. ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఈ సైట్ ఓనరు ప్రస్తుతానికి ఈ ల్యాండ్ కొంచెం డిస్టర్బెన్స్లో ఉందండి. అంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. అయినా సరే ఇన్ ఫ్యూచర్లో ఒక 2 months తర్వాత ఇది రికవర్ అవ్వచ్చు ఆ ప్రాబ్లం అనేది. ఎవరైనా కొనాల్సిన వాళ్ళు ఈ ల్యాండ్ని కొనుక్కోవచ్చండి. అంటే ఈ ల్యాండ్ని ఆ యొక్క ఓనర్ ప్రమోట్ చేయమని అడిగారు, అందుకే మేము మా ఛానల్లో ఈ వీడియోని ప్రమోట్ చేసాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి మధ్యలో చూసి మీరు కట్ చేసినట్లయితే మీకు ఏమి అర్థం కానిటువంటి విధంగా ఉంటుంది. అది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మా యొక్క ప్రతి వీడియోను. మీకు అన్ని విధాలా కూడా మీకు ఉపయోగపడుతుంది. సైట్స్ కొనాలన్నా అమ్మాలన్నా మీకు కొన్ని విషయాలు అనేవి తెలియపరచగలం మేము. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క సైటు దీనికి 1/2 కిలోమీటర్స్లోనే దీనికి మెయిన్ రోడ్ ఉందండి. ఇది 1/2 కిలోమీటర్ దగ్గరలోనే రోడ్డు ఉందండి. అంటే ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఏరియా ఇది. అయితే ఇక్కడ మంచి వాతావరణం కూడా ఉంటుందండి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లోకి ఎంటర్ అవడానికి కూడా మంచి మెయిన్ రోడ్డు ఎంట్రన్స్లో ఉందండి. ఈ మొత్తం ఎవరికి వాళ్ళు ఈ మొత్తం డివైడ్ చేసుకొని చుట్టూరు చిన్న ప్రహరీలాగా నిర్మించుకున్నాడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ చాలా ప్లెయిన్ అయినటువంటి ల్యాండ్. ఇది మొత్తం కూడా ప్రస్తుతానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని కొంచెం ఒక 2 months వరకు వెయిట్ చేయమంటున్నారు. అంటే బయ్యర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ల్యాండ్ని డీల్ చేయాలని ఈ సైట్ ఓనరు చెప్పారు. అయితే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లోని వీడియోలను మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకు తదుపరి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు ఆ యొక్క వీడియోని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ని అందిస్తూ ఉంటాం. మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.